వెనకట అందం అనేది ఆడపిల్లలకు శాపం అయ్యేది. ఎవ్వరు పడితే ఏడిపించేది. దేవుడు ఎందుకు నన్ను అందంగా పుట్టించిండో, ఎవరికి లేని తిప్పల నాకే వచ్చిందని కుమిలిపోయేదట. పైసా పలుకుబడి ఉన్నోళ్ళ కంట్ల పడితే కథమే ఇక ఆడపిల్ల బతుక అన్నట్టు ఉండేదట. కానీ ఇప్పుడు జమానం మారింది కదా. ఆడపిల్లలకైనా మగోళ్ళకైనా అందం ఇప్పుడు పెట్టుబడి. దాంతోని కోట్ల కోట్లు సంపాదించొచ్చు అన్నట్టు చేస్తురు లోకంలో. మాయమాటలు నమ్మి మోసపోవద్దు, మంచితనాన్ని చూసి కరిగిపోవద్దని ఎంత చెప్పినా చాలా మంది మేము మోసపోతాం అన్నట్టు లైన్లు కట్టి రెడీగా ఉన్నట్టే చేస్తుర్రు. అశురెడ్డి తెలిసే కదా నుల్లా, బిగ్ బాస్ రియాలిటీ షోకు పోయిన ఆడవిల్ల ఓ సాఫ్ట్వేర్ ను సంకనాకిచ్చిందట. చెరుకు మిషన్ లో పెట్టిన కట్టెల నుంచి రసం తీసినట్టు ధర్మేంద్ర అనే పిల్లగాని పీల్చి పిప్పి పిప్పి వేసిందట. ప్రేమించుతా, పెండ్లి చేసుకుంటా, లవ్ ఆడుతా, లగ్గం చేసుకుంటా అని తీయటి పుల్లటి మాటలు చెప్పిందట. ఇంకేమున్నది, ధర్మేంద్ర మహాభారతంలో ధర్మరాజు తీరుగా అశురెడ్డితోని లవ్వు అనే జూదంలో చిక్కుకున్నాడట. అశురెడ్డి మాటలల్ల చక్కెర, తేనె, మసాలా, గసాలా, మన్ను, మశానం కలిపినట్టు ముద్దు ముద్దుగా మాట్లాడే వరకు ధర్మేంద్ర ధర్మాల దాపరికం లేకుండా అయిందట. అశురెడ్డి అడుగుతుంటే 9,35,00,000 రూపాయలు ముట్ట చెప్పిండట. కాబోయే పెండ్లమే కదా అని కాసుల వర్షం కురిపించిండట. ధర్మేంద్ర దగ్గరున్నా అశురెడ్డి దగ్గరున్నా మా ఇద్దరు పైసలే అయితే కదా అని అనుకున్నాడట. అందుకే 5 కిలోల బంగారము, పట్నంలో మెయిన్ సెంటర్ల ప్లాట్లు, లగ్జరీ కార్లు కొనిచ్చిండట. అంటే ఓ తిరిగా చెప్పాలంటే ధర్మేంద్ర ఆస్తుల సర్వ హక్కులు అశురెడ్డికి ఇచ్చినంత పని చేసిండు అనుకో రాదుండ్రి. లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొలువు చేసే ధర్మేంద్ర 2018లో హైదరాబాద్ వచ్చిండట. అట్లా వచ్చినోనికి అశురెడ్డి అతకపోయినట్టు అయిందట. ప్రేమ, పెండ్లి, లవ్వు, లగ్గం అని చెప్పి మనోన్ని మత్తుల ముంచిందట. పెండ్లి చేసుకుందామని అయ్యగారులను పిలిపించి 3 ముళ్ళేసే కార్యానికి ముహూర్తం చూసినట్టు హడావుడి కూడా చేసిందట. ఇక లగ్గం అవుడే, ఇద్దరం ఒక్కింటోళ్ళం అవుడే, తర్వాత పిల్ల పాపలతో హాయిగా ఉండుడే అని కలలు గానే తట్టు చేసిందట ధర్మేంద్రను. కానీ ఇప్పుడు 7-8 ఏళ్ల తర్వాత పెండ్లి లేదు, గిన్లీ లేదని ప్లేట్ ఫిరాయించిందట. హవో గట్లెట్లుంటది, నీకు ఇచ్చిన పైసలు నాకు ఇచ్చాయి అని అంటే చేతులు ఎత్తేసిందట. ఓ నాయనో మోసపోయినరో అని మొత్తుకునే కాడికి వచ్చిందట ధర్మేంద్ర పరిస్థితి. ఇంకేమున్నది, ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిండు. పూస గుచ్చినట్టు జరిగింది మొత్తం పోలీసులకు చెప్పి కేసు పెట్టిండట. పోలీసులు ఆలస్యం చేయకుండానే నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ చేసిండ్రట. ఇక దీని మీద అశురెడ్డి నాకేం తెలియదు, ఇటువంటి తప్పుడు కేసుల మీద గట్టి చర్యలు తీసుకుంటా, తప్పకుండా తప్పుడు ప్రచారం చేసేటోళ్ళని జైలు లేపిస్తా అన్నట్టు తను మాట్లాడిందట. మరి ఎవలని మోసం చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు అనేది పోలీసులే తేల్చాలి. ఎందుకంటే మొత్తం లెక్కలేస్తే ఏ కొద్దిగా తక్కువ 20 కోట్ల వ్యవహారం కాబట్టి పైలంగా ఈ పైసల వ్యవహారం తేల్చాలి. లేకుంటే గిసొంటి మోసాలకు లైన్ క్లియర్ చేసిన వాళ్ళే పోలీసులు అవుతారని అంటుర్రు అశురెడ్డి వ్యవహారం ముచ్చట తెలిసిన వాళ్ళు. మీరు ఎండవేడిని తట్టుకోలేకపోతున్నారా? అర్జెంటుగా పని ఉన్నా ఎండవేడికి బయటికి వెళ్ళాలంటే భయం కలుగుతున్నదా? కొద్దిసేపు ఎండకు పోయినా వడదెబ్బ తగిలి అల్లాడిపోతున్నారా? అయితే మీరేం బాధపడకుండ్రి. ఏంది అట్లా దీర్ఘంగా నన్నే చూస్తుండ్రు, నేనేమన్నా చిట్కా చెప్తా అనుకుంటుర్రా? అయ్యో నేను కాదు, ఇగో ఈ పెద్ద సార్ చెప్తుండ్రి నుండ్రి. पॉकेट में प्याज ले जाओ, कुछ नहीं होने वाला तुमको। और ना मेरी गाड़ी में एयर कंडीशन चलती, ना एसी के वातावरण में मैं बैठता हूँ। और जब लोग मुझसे पूछते हैं कि मई जून के माह में भी 51 डिग्री की गर्मी में, मैं कहता हूँ कि ये चंबल की चमड़ी है। और दूसरी बात बताऊं, मैं थोड़ा जवान दिखता हूं पर मेरी आत्मा बड़ी बूढ़ी है। पॉकेट में प्याज ले जाओ, कुछ नहीं होने वाला तुमको। आधुनिक युग में सभी डब्बे लेके घूम रहे हैं, संचार मंत्री प्याज लेके घूम रहे हैं। पुरानी चीजें हैं, पर जैसे आयुर्वेद अब आगे बढ़ रहा है, वैसे ये चीजों को भी हमें नहीं भूलनी चाहिए। जून के माह में 51 डिग्री भी होगा तो सिर के ऊपर पट्टा लगाओ, पॉकेट में प्याज डालो, भगवान का नाम, अरे दादा के पॉकेट में भी प्याज देखो, यही तो हुई बात। और ये इसलिए मैं कहता हूं कि सिंधिया परिवार सदैव जनता और जमीन के साथ जुड़ा हुआ, और वही आपका और हमारा रिश्ता है। आपका प्यार रहे, आपका आशीर्वाद, आपका परधस रहे। आपकी सेवा के लिए ये योद्धा जिंदगी के आखिरी सांस तक तत्पर रहेगा। धन्यवाद। जय हिंद, जय भारत। ఉల్లిగడ్డ జ్ఞానోదయం అయిందా? ఉల్లిగడ్డ పురాణం అర్థమైందా?
ఉల్లిగడ్డ మహత్యం తెలిసిందా? నొప్పికి నొప్పే మొగుడు అన్నట్టు ఉడుకుడు కెండలకు ఉల్లిగడ్డే ఉత్తమైంది. ఉల్లిగడ్డ మిమ్ములను ఉద్ధరించే ఉత్తమమైన ఉపాయం అన్నట్టు చెప్పిన ఇతగాడెవలో గుర్తుపట్టిండ్రా? సెంటర్ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సారు. కమ్యూనికేషన్ల శాఖ కాబట్టి ఉల్లిగడ్డతోని ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో పబ్లిక్ కు కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఎండాకాలం వస్తే తన జేబులో ఉల్లిగడ్డ ఉంటదట, తన కార్లో ఏసీ కూడా ఉంటదట. ఉల్లిగడ్డ ఉంటే వడదెబ్బ రాకుండా ఉల్లిగడ్డ తాయెత్తు తిరగ పనిచేస్తుంది అన్నట్టు చెప్పిండు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ శివపురి ఏరియాలల్లా ఉడుకుడుకు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోతున్నది. దాన్ని తట్టుకోవాలంటే తలకాయకు రూమాలు చుట్టుకొని జేబులు ఉల్లిగడ్డ వేసుకొని ఎంతటి ఎండలనైనా పని చేసినా ఏం కాదన్నట్టు చెప్పిండు. అంతేకాదు నాది చంబల్ ఏరియా తోలు కాబట్టి ఎంతటి ఉడుకునైనా ఉత్తగా తట్టుకుంటది అన్నట్టు చెప్పిండు. అయ్యా కేంద్ర మంత్రి సారు, ఉల్లిగడ్డ ఎండవేడిని తట్టుకునే దానికి పని చేస్తుందా, తింటే పని చేస్తుందా, చల్లగా కలుపుకొని తాగితే పని చేస్తుందా అనేది పక్కన పెడితే ఆ ఉల్లిగడ్డను జేబులు వేసుకుంటే యంత్రం తిరిగా పని చేస్తుంది అన్నట్టు ఎప్పుడే మంచిగా లేదని అంటారు పబ్లిక్. ఉత్త ఉల్లిగడ్డ మాటలు చెప్పుడు కాదు, అదే ఉల్లిగడ్డలు జేబులు వేసుకొని ఎర్రటి ఎండల పని చేసి చూపించుండ్రి. నిజంగా మీకు వడదెబ్బ తలగకుంటే అప్పుడు నమ్మొచ్చు మీరు చెప్పిన ఉల్లిగడ్డ ముచ్చట. ఎందుకు సార్ పబ్లిక్ ఉత్తుత ఉదర ముచ్చట్లు చెప్పి తప్పుదోవ పట్టించుడు? ఎండలు బాగా కొడుతున్నాయి, బయటికి పోకుండ్రి. ఎంతటి తోపుతురమైనా వడదెబ్బకు వాంతులు చేసుకోవాల్సి వస్తుందని జాగ్రత్తలు చెప్పాలి కానీ ఈ ఉల్లిగడ్డ ఉపాయం చెప్పుడేం సార్ అని కామెంట్లు పెట్టుకుంటా సోషల్ మీడియాలో తిప్పుతురు దేశం పబ్లిక్ గిట.